శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ 20, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన ప్యాసీ అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు మరొకసారి సుమారుగా 624 మందికి సంబంధించినటువంటి చిరునామాలను రద్దు చేస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. అంటే వారి యొక్క అడ్రస్ అటువంటిది క్యాన్సిల్ చేశారు సివిల్ ఐడి కార్డు పైన. దానికి గల కారణం ఏంటంటే వారి యొక్క బిల్డింగ్స్ పడగొట్టడం కావచ్చు, అంటే కూల్చేసి ఉండొచ్చు, లేదు అంటే ఆ బిల్డింగ్ యొక్క ఓనర్లు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అంటే మా బిల్డింగ్లో పలానా వాళ్ళు లేరు కానీ ఆ అడ్రస్ పైన ఇవి రిజిస్టర్ అయ్యి ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ 624 మందికి సంబంధించినటువంటి అడ్రస్లు క్యాన్సిల్ చేసినట్టు తెలియజేస్తున్నారు. వారందరూ కూడా ఒక నెలలోపు వారి యొక్క అడ్రస్ అనేటువంటిది అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ చేసుకొని పక్షంలో వారికి గరామాలు అయితే ఉంటాయి, అది దాటినట్లయితే దాని తర్వాత కేసులు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్లో ఈ మధ్య కాలంలో ప్యాసీ వాళ్ళు ఈ విధంగా చాలామందికి సంబంధించిన అడ్రస్లు అయితే ఇంకా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి, మీ మొబైల్ ఐడీలో ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందా ఇలాంటి వాటికి సంబంధించి కూడా చూసుకోండి. ఒకవేళ మీ అడ్రస్ కూడా క్యాన్సిల్ అయినట్లయితే వీలైనంత త్వరగా మీ అడ్రస్ అనేది అప్డేట్ చేయించుకోండి. కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వార్త ఏదైనా ప్రచారంలో ఉంది. కువైట్లో ఉన్న పోలీసులకు సంబంధించినటువంటి యూనిఫామ్ అనేటువంటిది మారుస్తున్నారు అని చెప్పేసి. అయితే దీనిపైన కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అయితే ఖండించారు. సో అలాంటిది ప్రస్తుతానికైతే ఇంకా ఫైనల్ కాలేదు. కాకపోతే ప్రస్తుతానికి ఈ కొత్త డిజైన్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన అయితే ఉంది. దానిపైన ఇంకా పరిశీలన అయితే జరుగుతుంది. ఆ పరిశీలన అంతా ఓకే అయిన తర్వాత దాన్ని మళ్ళీ మేము అమీర్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అమీర్ దానిపైన అప్రూవల్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మేము అధికారికంగా దాన్ని వెల్లడిస్తాము. అంతే తప్ప ప్రస్తుతానికైతే దీనిపైన ఎలాంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో మీకు ఎవరైనా సరే అలాంటి సమాచారం అందించినట్టయితే అవన్నీ పుకార్లు తప్ప నిజమైతే ఇంకా కాదు. మీకు ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లు ఏవైతే ఉంటాయో వాటి ద్వారా మాత్రమే నిర్ధారించుకోండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఏదైనప్పటికీ కువైట్కి సంబంధించినటువంటి పోలీసు వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫామ్ పైన ప్రస్తుతానికి వదంతులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం అబద్ధం. ఇంకా డ్రెస్ అయితే ఇంకా ఫైనల్ కాలేదు, ఆ డిజైన్లు అయితే ఇంకా ఫైనల్ కాలేదు. ఫైనల్ అయిన తర్వాత వాళ్ళు ఎలాగో ప్రెస్ నోట్ అయితే ఇస్తారు, అప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. కువైట్లోని ముత్లా ప్రాంతం ఏదైతే ఉందో ఈ ముత్లా ప్రాంతంలో ఒక ఈజిప్షియన్ కార్మికుడు భవనం పైనుంచి కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. పనులు చేస్తున్నటువంటి సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయినట్లు తెలియజేస్తున్నారు. దాని తర్వాత పారామెడికల్ సిబ్బందికి సమాచారం అందించడంతో వాళ్ళు హుటాహుటిన అక్కడ చేరుకొని ఆ వ్యక్తిని పరిశీలించడంగా అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. దీంతో ఆ బాడీని ప్రస్తుతానికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. బాధిత అధికారులు ప్రస్తుతానికి ఆ కాంట్రాక్టర్ ఎవరైతే ఉంటారో అతన్ని అదుపులో తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. బంగారం ధరలు నిన్న ఇవాళ భారీగా పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా గవర్నమెంట్ ఏం చేసిందంటే వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు వాళ్ళు వెలువడించారు. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని ఉంటాయి. నిన్నటికి ఇవాళకి కువైట్లో భారీగా పెరిగి మన ఇండియాలో కూడా అదేవిధంగా పెరగడం జరిగింది. మన భారతదేశంలో అయితే కనుక ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక 75 రూపాయలు పెరగడంతో ప్రస్తుతానికి 6,960 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో బంగారం అయితే కనుక నిన్నటికి వాటికి ఒక గ్రామ్ పాయింట్ సుమారుగా 82 రూపాయలు పెరగడంతో ప్రస్తుతం ఒక గ్రామ్ ధర 7,593 రూపాయలుగా ఉంది. సో ఈ విధంగా బంగారం ఒక్కసారిగా రెక్కలు వచ్చినట్లయితే అయింది. కువైట్లో కూడా సేమ్ అదే పరిస్థితి. కువైట్లో కూడా నిన్నటికి వాటికి బాగా ధరలు పెరిగాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ప్రస్తుతానికి 22 క్యారెట్ల బంగారం వచ్చి 23,814 పిలుసుగా ఉంది. సో బంగారం ధరలు ఏవైనప్పటికీ కువైట్లో మాత్రం ప్రస్తుతానికి ఎక్కువగానే ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అయితే భవిష్యత్తులో తగ్గుతాయంటే అది మన చేతిలో లేదండి. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎప్పుడైనా సరే బంగారం ఈరోజు ఎక్కువ ఉంది మనం కొనలేవులే అనుకుంటే ఒక సంవత్సరం తర్వాత అసలే కొనలేం. ఎందుకంటే యావరేజ్ పైన మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే బంగారం ధర తగ్గేది ఉండదండి, పెరుగుతూనే ఉంటుంది. ఇవాళ రేపు ఒక వారం అలాగే ఒక నెలతో కంపేర్ చేసుకుంటే కొద్దిగా హెచ్చు తగ్గులు వస్తూ ఉండొచ్చేమో, కానీ లాంగ్ టైంలో మనం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరం కాలంలో కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం బంగారం ధరలు అయితే పెరిగే ఉంటాయి, తగ్గేది అయితే ఉండదు. కాబట్టి ఎవరైనా బంగారం కొనాలనుకుంటే ఆ రోజుకి ఏదైతే ధర ఉంటుందో ఒక 2-3 రోజుల తేడాతోటి కొద్దిగా తగ్గినప్పుడు తీసుకోండి. అంతే తప్ప ఇప్పుడు ఎక్కువ ఉంది మనం కొనలేము నెక్స్ట్ ఇయర్ కొందామని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ దీనికన్నా తప్పనిసరిగా పెరిగే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గదు. కాబట్టి బంగారం కొనేవాళ్ళు మాత్రం పెరిగిందని ఆలోచించకుండా ఎప్పుడు మీకు కుదిరితే ఎప్పుడు మీ చేత డబ్బులు ఉంటే అప్పుడు కొనేసుకోండి. ఒక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా దాని ధర అయితే పెరిగే ఉంటుంది. ఓకేనా. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఒక రెస్టారెంట్లో పనిచేయడానికి ఒక క్యాషియర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. అది కూడా టెంపరవరీగా కావాలని చెప్పేసి అంటున్నారు. మంచి జీతం అయితే ఉంటుందని చెప్పేసి అంటున్నారు. సో మీకు ఎవరికైనా సరే రెస్టారెంట్లో క్యాషియర్గా పనిచేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి ఫిర్దోస్ ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు. వీళ్ళకి ఒక బైక్ డ్రైవర్ కావాలని చెప్పేసి చెప్తున్నారు. మంచి జీతం అయితే ఉంటుందంట. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు.
ఇవాళ హరిప్రసాద్ అనేటువంటి అబ్బాయి 3వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళ పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే షేర్ మార్కెట్లో కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ పెట్టుబడి పెట్టాలనుకొని దానికి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, అంటే మీకు తెలియక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో అయితే ఒక నెంబర్ ఇస్తున్నానండి. వీళ్ళు కువైట్లోనే ఉంటారు. మీకు డీమ్యాట్ అకౌంట్ ఉచితంగా ఓపెన్ చేసి ఇస్తారు. ఓకేనా? సో ఎవరికైనా సరే ఈ విధంగా పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉండి అకౌంట్ ఓపెన్ చేసుకోవడం తెలియకుండా ఉండే వాళ్ళు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఉచితంగానే డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఇస్తారు. సో డీమ్యాట్ అకౌంట్ అంటే చాలామంది ఏదో బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అనుకోగలరు. ఇది జనరల్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ అయితే కాదండి. ఓన్లీ షేర్ మార్కెట్కి అలాగే ఈ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించినటువంటి అకౌంట్ మాత్రమే అది. ఓకేనా? సో ఎవరైతే దానికి సంబంధించిన అవగాహన ఉంటుందో వాళ్ళకి ఈ పాటికి అర్థమవుతుంది. సో వాళ్ళు మాత్రం మీకు డిస్ప్లే ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందించి అకౌంట్ అయితే ఉచితంగానే ఓపెన్ చేసి ఇస్తారు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా $273.21 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్తినటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న FK జ్యువెలర్స్లో మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 23 దినార్ల 814 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 25 దినార్ల 970 పిల్స్గా ఉంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.